'గంగూర్' 2010 ఫిలిం. ఇది నాట్ జస్ట్ రొమాంటిక్ అండ్ ఒక సెక్షువల్ కైండ్ ఆఫ్ ఫిలిం అదొక్కటే కాదు. దీంట్లో చాలా విషయాలు సినిమా మాట్లాడుతూ ఉంటుంది అండ్ చాలా గొప్ప క్యాప్చర్ చేసిన ఒక సినిమా. ఈ సినిమా ఒక ఒక ఫోటోగ్రాఫ్ వల్ల, అంటే ఒక అమ్మాయిని, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసే అమ్మాయిని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడం వల్ల తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని అండ్ తన లైఫ్లో జరిగిన రేప్లకు సంబంధించి ఇవన్నిటి గల కారణం ఆ ఫోటో ఒక్కటి రీజన్గా మారుతుంది. అండ్ ఆ ఒక్క ఫోటో వల్ల తన లైఫ్లో, అంటే ఆ ఫోటో తీసిన పర్సన్ లైఫ్లో జరిగిన సన్నివేశాలు అండ్ ఆ ఫోటో తీయించుకున్న ఆ అమ్మాయి జీవితం ఎట్లా మారింది ఏందనేది ఈ సినిమా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ ఈ సినిమా స్టోరీ ఏంటిదంటే, ఒక ఈ ఇటుక బట్టీల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా విలేజ్లో కానీ ఎక్కడ కానీ. సో అట్లా ఒక విలేజ్లో, అంటే కలకత్తాకి కొంచెం దూరంలో బెంగాలీ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఉమెన్, అంటే ఆదివాసులు వాళ్ళు అంటారు కదా, వాళ్ళ ట్రైబ్లు వాళ్ళందరూ వెళ్ళి ఒక ఇటుక బట్టీల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు. అందులో ఒక అమ్మాయి గంగూర్. గంగూర్ అనే పేరు ఆ అమ్మాయి పేరు, బట్ అదే సినిమా టైటిల్గా పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి ఇటుక బట్టీల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఆ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా చాలామందిని రేప్ చేస్తుంటారు అనమాట అమ్మాయిలను. అంటే వాళ్ళు కూలీకి వచ్చిన అమ్మాయిల మీద వాళ్ళు రేపులు చేయడం అలాంటివి చేస్తుంటారు. అలాంటి టైంలో కోల్కతా నుంచి ఒక రిపోర్టర్ వస్తారు, అతనే మన హీరో. ఆ రిపోర్టర్గా వచ్చిన పర్సన్ అక్కడున్న ఆ ఫ్యాక్టరీ, ఆ ఇటుకల బట్టీల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ అన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే హీరోయిన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ హీరోయిన్ ఏం చేస్తుంది అంటే, అప్పుడే ఒక చిన్న బాబుకి పాలిస్తుంటారు అనమాట. పాలిచ్చినప్పుడు ఏంటిది, ఈ కనిపిస్తుంది కదా చెస్ట్ కానీ ఇదంతా కనిపిస్తుంది కదా. అలాంటి టైంలో అలాంటి ఒక బ్యూటిఫుల్ పర్సన్గా కనిపించిన ఆ అమ్మాయిని హీరో ఫోటో తీస్తాడు. ఆ అమ్మాయి హీరోయిన్ గంగూర్ అనమాట. సో ఆ ఫోటో తెచ్చి అతను న్యూస్ పేపర్లో వేసి చేస్తాడు. ఎందుకు న్యూస్ పేపర్లో వేస్తాడంటే, అతను ఒక రిపోర్టర్. ఆ ఇటుకల ఫ్యాక్టరీలో జరుగుతున్న రేప్లకు సంబంధించి ఒక హెల్ప్ చేద్దామన్న ఇంటెన్షన్తో అతను ఒక ఫోటో తీసి వేస్తాడనమాట. ఆ ఫోటో వల్ల ఆ విలేజ్లో కానీ, ఆ ఫ్యాక్టరీలో కానీ, ఆ ఫ్యాక్టరీలో నుంచి ఆ అమ్మాయిని తీసేస్తారు. ఎందుకంటే అప్పటికి అది పబ్లిష్ అయిపోతుంది, చాలా పాపులర్ అయిపోతుంది ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయిని చాలామంది గుర్తుపడతారు. గుర్తుపడిన వాళ్ళందరూ ఏదో రకంగా రేప్ చేయడానికి, లేదంటే ఇన్సల్ట్ చేయడానికి, ఏదో రకంగా సూటిపోటి మాటలతో వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. అట్లా ఆ అమ్మాయికి ఆ విలేజ్లో చోటు లేకుండా అయిపోతుంది. సో ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు కూడా చేజ్ చేస్తుంటారు, పోలీసు వాళ్ళు కూడా కొడుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు తనను దొంగగా అనుకుంటారు. అంటే ఏ పని చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె మార్కెట్ నుంచి వస్తుంటుంది, మార్కెట్లో ఏదో ఒక చిన్న పండు కొనుక్కొని తినుకుంటూ వస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఇది ఎక్కడ దొంగతనం చేసినాం అది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంకా లాక్కెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలాంటి టైంలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ పోలీసులను గెంటేసి అక్కడ నూకేసి అక్కడ నుంచి పారిపోతుంది. అక్కడ నుంచి పారిపోయి ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో, తన ఫోటో న్యూస్ పేపర్లో ఉందో ఆ న్యూస్ పేపర్ని పట్టుకొని తను కోల్కత్తా రావడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ విలేజ్లో తనకి ఏ స్థానం లేదు, తను ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉంది ఆ విలేజ్లో. అండ్ ఆ ఫ్యాక్టరీలో నుంచి కూడా ఆ వర్కర్ తీసేస్తాడనమాట. సో దానివల్ల ఈ ఫోటోగ్రాఫ్ తీసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరకు వద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైన్లో జర్నీ స్టార్ట్ చేసి కోల్కత్తా వస్తుంది. కోల్కత్తా వచ్చిన తర్వాత తనకి ఏ అడ్రస్ తెలియదు, ఏం తెలియదు కాబట్టి ఆ పేపర్ చదివే చాలామంది ఉంటారు కదా, అందులో ఒక నలుగురు ఏం చేస్తారు, ఈ అమ్మాయిని గుర్తుపట్టి రాత్రికి రాత్రి వెంబడించి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మానభంగం చేస్తారనమాట. మానభంగం చేసేస్తారు. ఆ అమ్మాయి ఎంత అరిచినా తిట్టినా కూడా ఎవ్వరికి వినిపించదు. ఎందుకంటే అప్పుడే ట్రైన్ కూత వెళ్తుంటుంది. సో ఆ అమ్మాయిని ఆ నలుగురు రేప్ చేస్తారనమాట. అదే టైంలో ఇతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది అంటే, హీరోకి, ఫోటోగ్రాఫర్కి, ఆ అమ్మాయిని ఇట్లా నేను ఫోటో తీసినా కాబట్టి ఆ అమ్మాయిని ఇతను జస్ట్ ఒక ఫోటో తీయడమే కాకుండా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది ఇతనికి. ఒక ఒక బ్యూటిఫుల్ అటాచ్మెంట్ ఆ ఫోటోని ప్రతిసారి చూస్తూ ఉంటాడు. బట్ దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ని ఏదైతే ఇతను ఎక్స్పోజ్ చేద్దామని అనుకున్నాడో, అంటే ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న రేప్లకు సంబంధించిన విషయాన్ని ఎక్స్పోజ్ చేద్దామని అనుకున్నాడో అది ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు. అండ్ ఆ అమ్మాయిని నేను మళ్ళీ చూడాలని చెప్పేసి అతను కలకత్తా నుంచి వచ్చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రిపోర్టర్ పైన ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ వాళ్ళు కూడా నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళొద్దు అన్నా కూడా వాళ్ళందరినీ కాదనుకొని మరి ఈ అమ్మాయిని వెతుక్కోవడం కోసం తను విలేజ్కి వస్తాడు. ఈ అమ్మాయి ఏమో ఆ విలేజ్ నుంచి కలకత్తాకు వచ్చింది. ఈ
ఈ హీరో ఏమో విలేజ్ వెళ్తాడు. విలేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఎవరిని అడిగినా కూడా ఎవ్వరు చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ తోసేస్తుంటారు, తిడుతూ ఉంటారు. సో అతనికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఆ అమ్మాయి గురించి. సో అప్పుడు తాగడానికి దానికి దీనికి బానిస అయిపోతాడు. అసలు అతను పూర్తి సెన్సెస్ కోల్పోతాడు. ఎందుకు కోల్పోతాడు అంటే ఈ విలేజ్కి వచ్చిన తర్వాత అతనికి క్లియర్ కట్గా తెలుస్తుంది అతను తీసిన ఫోటో వల్ల ఆ అమ్మాయి జీవితం ఎట్లా మారిపోయింది ఏందని. సో ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్గా మారుతుంది అనమాట. అంటే ఎట్లాగూ రేపులు చేస్తున్నారు అది అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్గా మారి వాళ్ళందరితో మానభంగం చేయించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని బతుకుతుంటుంది. సో ఫైనల్గా హీరో తాగేసి ఒక కళ్ళు కాంపౌండ్లో పడుకుంటే అప్పుడు హీరోయిన్ వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అతన్ని కూడా అట్లే అడుగుతుంది, నువ్వు కూడా మానభంగం చేయి, కాకపోతే గంటకి 20 రూపాయలు, హోల్ డే అయితే 50 రూపీస్, అంటే హోల్ నైట్ అయితే 50 రూపీస్ అని చెప్పేసి అంటే ఇంకా అతను మొత్తం అసలు ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది అతనికి. ఇంకా అప్పుడే ఇంకా రన్నింగ్లో పరిగెడుతుంటాడు అనమాట. ఒక స్ట్రీట్లో అట్లా ఇంకా పరిగెడుతుంటే పోలీసులు దొంగ అనుకొని వెంబడిస్తారు వాళ్ళ కారుతో జీప్తో వెంబడిస్తుంటే అట్లా అట్లా రన్నింగ్ చేసుకుంటూ ఆ ట్రైన్ వెళ్ళిపోతుంటే ఆ ట్రైన్కి పడి చనిపోతాడు అనమాట. సో హీరో స్టార్టింగ్లో కలకత్తా నుంచి ట్రైన్లో వచ్చేసి ఈ విలేజ్కి సేవ్ చేద్దామని వచ్చేసి, బట్ ఇక్కడ జరిగిన ఫోటో తీయడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ దుర్భరం అయిపోయి ఆ అమ్మాయి లైఫ్ వల్ల అట్లా అయిపోయిందని చెప్పేసి అతను గిల్టీ ఫీలింగ్తో మళ్ళీ రన్నింగ్ అంటే ఆ పోలీసులు వెంబడించారు కాబట్టి దానివల్ల అతను ట్రైన్కి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోతాడు అనమాట. సో ఇట్లా ఈ సినిమా ముగుస్తుంది. అండ్ దాంతోపాటు ఈ అమ్మాయిని 4 మెంబర్స్ ఎవరైతే రేప్ చేశారో కోల్కత్తాలో వాళ్ళందరూ కూడా పట్టుబడతారు. ఆ కోర్టుకు తీసుకెళ్లే ప్రాంగణంలో ఒక షాట్ ఉంటుంది. అంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళే కాదు ఇంకా చాలామంది రేపులు గురైన వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ చెస్ట్ మీద ఉన్న చోలీకే పిచ్చే క్యా హే అంటే చోలీ అంటే వాళ్ళ చెస్ట్ మీద ఉన్న షర్ట్ అంటే ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఒక 10-15 మంది తీసేసి ఆ కోర్టు ముందు స్టాప్ ద రేప్స్ అని చెప్పేసి ఒక బ్యానర్ ఎత్తుతారనమాట. అసలు వెరీ ఐకానిక్ ఫిలిం, అసలు మైండ్ బ్లోయింగ్. ఇండియాలో ఇలాంటి ఫిలిం వచ్చింది అండ్ అది కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది అని అంటే నేనైతే నిజంగా షాక్ అయిపోయినా. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే చూడండి. ఫిలిం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. చూస్తున్నంతసేపు నిజంగా అంటే ఆ రోజుల్లో పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేది ఈ సినిమా చూసినప్పుడు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. అసలు వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈ సినిమా కూడా ఇది ఒక దేవి అనే ఒక ఆమె రాసిన ఒక స్టోరీ ఆధారంగా చేసుకొని అండ్ దాంతోపాటు రియల్ టైంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ ఆధారంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అండ్ చాలా రియల్ ఇన్సిడెంట్స్ అండ్ చాలా రూరల్గా అంటే ఆ ఇటుక బట్టీల ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఆ అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి డస్కీ స్కిన్ దాంతో ఇంకా మనం ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ మనం రియల్ లైఫ్లో చాలా చూస్తుంటాం కాబట్టి ఈ సినిమా చూసినప్పుడు కూడా మనం ఆ క్యారెక్టర్ని కానీ అదంతా కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతాం. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అతనేదో మంచి చేద్దాం అని అనుకుని వచ్చినప్పుడు కూడా అంటే ఒక పరిస్థితులు ఎట్లా తీసుకెళ్ళిపోతే ఏంటిది అనేది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేసారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా ఇందులో జస్ట్ వీణా అండ్ డ్రమ్స్ అంటే ఆ కాలంలో యూజ్ చేసే వీణా ఇన్స్ట్రుమెంట్ని ఈ సినిమాలో వాడడం అనేది ఐకానిక్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ మ్యూజిక్ వస్తుంటే మనకు ఏదో రక్తం ఉడికిపోతున్నట్టు అండ్ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంటుంది. అంటే ఇలాంటి స్టోరీస్ నిజంగా రియల్ లైఫ్లో జరుగుతున్న స్టోరీస్ని మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఉండే ఒక తృప్తి ఏదైతే ఉందో అది అన్ఇమాజినబుల్. అండ్ ఇలాంటి రేప్స్ జరగకుండా ఉండడానికి నిజంగా ప్రార్థిద్దాం అంతే. సో డూ వాచ్ ఇట్. ఫిలిం మీరు నచ్చే అవకాశం చాలా ఎక్కువ. అండ్ ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది విత్ సబ్ టైటిల్తో ఉంది. అండ్ హిందీ ఫిలిం ఆబ్వియస్గా, బట్ హిందీ ఫిలిం అయినప్పటికీ కూడా ఎక్కువ హిందీ భాషలో లేకుండా జస్ట్ ఇంగ్లీషు, హిందీ అండ్ కల్చరల్ బెంగాలీ లాంగ్వేజ్కి సంబంధించిన భాష మాట్లాడినప్పటికీ దాన్ని ట్రాన్స్లేషన్ మనకి ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం ఈ ఫిలిం మీద చాలా ఉంది, బట్ ఇప్పటివరకు అయితే ఇది మనం చర్చించుకున్న విషయం. అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఫిలిం, వీలైతే చూడండి. అండ్ చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. మీరు కూడా చూసి నచ్చిందా నచ్చలేదా డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేస్తారని భావిస్తూ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.